సొలొమోను రాసిన పుస్తకం బైబిల్లో ఏంటంటే ప్రసంగి పుస్తకం. ఆయన ఎందుకు ఈ పుస్తకం రాశాడంటే నాలాగా మీరు ఉండొద్దు. తాను యవనదశలో సరిగా లేకపోవడం వల్ల తన జీవితం నాశనం అయిపోయింది. తన జీవితం నాశనం అవడమే కాదు, దేశం కూడా నాశనం అయింది. ఎందుకంటే రాజుగారు నాశనం అయితే ఏమవుతుంది? దేశం కూడా నాశనం అయిపోతుంది. సొలొమోను పరిపాలన వల్లే ఆ తర్వాత 12 గోత్రాలు 2 ముక్కలై 2 దేశాలుగా మారిపోయినాయి. ఆయన పరిపాలన బాగాలేక, ఆయన ప్రవర్తన కూడా బాగాలేక, అంచేత ఆయన ఇప్పుడు మీకు ఏం సలహా ఇస్తున్నాడంటే నాలాగా ఉండద్దు అని చెప్పడానికి ఈ పుస్తకం రాశాడు. అక్కడ మొదలెట్టి మీకు కొన్ని సూచనలు ఇస్తాను నేను సొలొమోను లాగే. అవి మీరు తీసుకుంటే సొలొమోను లాగా ఉండరు, అందుకంటే బెస్ట్ ఉంటారు. చూడండి, చాలా సింపుల్ లాజిక్ చెప్తాను మీకు. లైఫ్ లో ఉన్న బెస్ట్ పార్ట్ ని మీరు బెస్ట్ విషయాల కోసం బెస్ట్ గా వాడారనుకోండి, రిజల్ట్ ఏమొస్తుంది? అంతే. లైఫ్ లో ఉన్న బెస్ట్ పార్ట్ ని వర్స్ట్ విషయాల కోసం వర్స్ట్ గా వాడారనుకోండి, రిజల్ట్ ఏమొస్తుంది? వరస్ట్ గా అవుతుంది అన్నమాట, మన భాషలో చెప్పాలంటే. ఇప్పుడు చాలా సార్లు మనం ఏం చేస్తామంటే దీనికి అంకితం చేస్తాం. దీంట్లో మీకు వాట్సాప్ లో చాలా సార్లు వచ్చేది ఎట్లా ఉంటుంది? చెత్త ఉంటుంది. చెత్త పనికొచ్చేది ఉంటుందా? చాలా తక్కువ. ఈ చెత్తకి మీరు ఇచ్చారనుకోండి, సమయం ఎక్కువ ఇస్తున్నారు కదా వాట్సాప్ కి. సో మీకు ఏమొస్తుంది జీవితంలో? చెత్తే. మీరు ఫేస్బుక్ లోకి వెళ్ళి చూడండి ఎంత చెత్త ఉంటుందో. పనికొచ్చేది ఉందా? పనికొచ్చేది మీకు పనికొచ్చేది, ఇతరులకు పనికొచ్చేది, దేవుడికి పనికొచ్చేది, దేశానికి పనికొచ్చేది ఏమన్నా? అందువల్ల సొలొమోను సూచనలు ఇస్తున్నాడు. సో మీకు నేను ఇచ్చే మొదటి సూచన ఏంటంటే గూగుల్ గాడ్. ఏంటది? గూగుల్ గాడ్. గూగుల్ గాడ్ అంటే మీకు ఏమర్థం? తెలుగులో ట్రాన్స్లేట్ చేయండి. దేవుణ్ణి వెతకండి. ఇది మీకు నేను ఇచ్చే మొదటి సలహా. 12వ అధ్యాయం 1వ వచనం. సొలొమోను ఏమన్నాడు? దుర్దినములు ఇంకా రాకముందే, అరే బోర్ కొట్టేసిందిరా లైఫ్, చెత్త అయిపోయిందిరా, నాశనం అయిపోయిందిరా లైఫ్, అనవసరంగా నాశనం చేస్తున్నానే అనే రోజు ఒకటి వస్తుంది. అది రాకముందే ఫస్ట్ చేయాల్సిన బెస్ట్ థింగ్ ఏంటంటే రిమెంబర్ యువర్ గాడ్. నీ దేవుణ్ణి వెతుకు. గూగుల్ గాడ్. దేవుడు ఎవరికి దొరుకుతాడు? ఎవరైతే వెతుకుతారో వాళ్ళకి దొరుకుతాడు. ఇర్మియా గ్రంథం 29:12-13 వచనం. ఎవరు వెతుకుతారో, అది కూడా మనస్ఫూర్తిగా ఇష్టంగా. దేవుడు అర్థం కాకపోతే బ్రతుకు అర్థం కాదు, భవిష్యత్ అర్థం కాదు. జికే చెస్టన్ అని ఒక గొప్ప ఇంగ్లీష్ మేధావి ఉండేవాడు. ఆయన స్టేట్మెంట్ చేశాడంటే చాలా అద్భుతంగా ఉండేది. ఆయన దేవుడి గురించి ఒక అద్భుతమైన మాట చెప్పాడు ఓ రోజున. సూర్యుడిని ఎవడు చూడలేడు ప్రత్యక్షంగా. ఎప్పుడైనా సూర్యుని ఇలా చూస్తా కూర్చున్నావా? ఉదయాన్నే లేచి ముఖంలోకి ముఖం పెట్టి కళ్ళల్లో కళ్ళు పెట్టి కష్టం, కళ్ళు పోతాయి కదా. సూర్యుడిని ఎవడు చూడలేడు ప్రత్యక్షంగా, కానీ అది లేకుండా దేన్ని చూడలేము అన్నాడు. కానీ అది లేకుండా దేన్ని చూడలేం. దేవుడు కూడా అలాంటివాడే. దేవుడిని ఎవరు చూడలేరు ప్రత్యక్షంగా, కానీ ఆయన లేకుండా దేన్ని సరిగా అర్థం చేసుకోలేము. అందుకే దేవుడు కావాలి. వాక్యం ఏముందంటే దేవుడే జ్ఞానానికి మూలం. మీరు ఏదో చదువుతున్నారు కానీ జ్ఞానం రావట్లేదు మీకు. అందుకే ఈ పుస్తకం ఏం చెప్తుంది? జ్ఞానం కావాలంటే దేవుడి దగ్గర రా. అందుకే దేవుడిని వెతకాలి. జ్ఞానం లేకుండా బతకగలమా? బతకలేం. లోకంలో బ్రతకాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలంటే దేవుడు కావాలి. దేవుడు కావాలంటే ఆయన వెతకాలి, మనస్ఫూర్తిగా వెతకాలి. దేవుడు లేకపోతే నా బతుకు నాకు అర్థం కాదు, నా భవిష్యత్తు నాకు అర్థం కాదు. ఎందుకని మీరు అందరూ ఇంజనీర్లు అవ్వాలనుకుంటున్నారు, అందరు డాక్టర్లు అవ్వాలనుకుంటున్నారు. ఎందుకు చెప్పండి? ఇంకేం లేవా ప్రపంచంలో? ఇంకేం లేవా అవ్వడానికి? ఆ డాక్టర్ కోర్స్ ఫెయిల్ అయితే ఫార్మసీ,
అది కూడా ఫెయిల్ అయితే నర్సింగ్, కాదు కూడదంటే అగ్రికల్చర్. కాపీ బతుకులు కదా మన. ఎదురింటి అమ్మాయి డాక్టర్ అయితే మనం డాక్టర్ అవ్వాలి, ఎదురింటి అబ్బాయి ఇంజనీర్ అయితే మనం ఇంజనీర్ అవ్వాలి. ఎందుకు ఇలా దరిద్రంగా తయారైంది? నువ్వు పక్కన నుండి కాపీ కొట్టుకుంటా ఎందుకు కూర్చున్నావు? ఎందుకు కూర్చున్నావంటే నీ మూలం నీకు అర్థం కాల. నీ మూలం ఎవరు? దేవుడు. నీ మూలం నీకు అర్థమైనప్పుడు నీ ఒరిజినాలిటీ నీకు అర్థమవుతుంది. అందుకే దేవుడు కావాలి. ముసలివాడైన తర్వాత, ముసలిదాని అయిపోయిన తర్వాత దేవుడు లాభం ఏంటి? అన్య మతం ఉంది వాళ్ళకి ముందు బ్రహ్మచర్యం, ఎంజాయ్ లైఫ్, ప్రధానికి ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది. ఆ తర్వాత గృహస్థం అంటే పెళ్ళి అవుతుంది అన్నమాట. చేసేదేముంది? ట్యాగ్ లైన్ అన్నమాట. పెళ్ళి అయిపోయింది కదా, ఇక చేసేదేముంది? కొన్ని రోజులు అయిపోయిన తర్వాత పెళ్లి మొత్తేస్తాను అన్నమాట. కాశీకి వెళ్ళలేడు, అలాగని కాపురం చేయలేడు. ఇది మధ్యస్థమైన బతుకు అన్నమాట. దాన్ని వానప్రస్థం అన్నారు. అదొక దుర్భరమైన దశ. ఆ తర్వాత వస్తుంది ఏమిటిది? సన్యాసం, భార్యని కూడా వదిలిపెట్టగలిగే తెగింపు, కాశీకి వెళ్ళిపోవడం. అప్పుడు దేవుడు. కానీ ఈ పుస్తకం అలా చెప్పట్లా. వృద్ధాప్యంలో సన్యాసం చెప్పట్లా. బ్రహ్మచర్యం నుంచే నీకు దేవుడు కావాలి. అప్పుడు బ్రతుకు బాగుంటుంది. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్ ని నువ్వు పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు దాని నుంచి బెస్ట్ తీసుకోవడానికి నీకు వీలవుతుంది. ఫస్ట్ ప్రయారిటీ ఎవరంటే మీకు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇంకా ఎవరైనా మార్మన్స్ పొందకపోతే మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మీకు దొరకాలంటే ముందు మీరు యేసుప్రభువుని పట్టుకోవాలి. యేసుప్రభువుని పట్టుకోవడం అంటే మీ పాపాలు ఒప్పుకొని కాస్త 4 కన్నీళ్ళు గార్చి ఆ తర్వాత బాప్తిసం తీసుకోవడం కాదు. యేసుప్రభువుకి అంటే దేవుడికి నీ జీవితాన్ని తీసుకెళ్లి ఆయన చేతిలో పెట్టాలి. ఎందుకంటే నీకు రచయిత ఆయనే. నీ తల్లి గర్భంలో ఆయన నిన్ను రూపించాడు. నిన్ను రూపించక ముందే నీ గురించి ప్రణాళిక గీశాడు. నీ భవిష్యత్తుని ఎటైనా మార్చగలడు. ఆ భవిష్యత్తులో నువ్వు గెలవడానికి కావలసిన సామర్థ్యాన్ని నీలో ఉంచాడు. కాబట్టి ఆయన చేతుల్లో పెట్టడం. విశ్వాసం అంటే కమిట్మెంట్. కమిట్టింగ్ ourselves to Christ. యేసుక్రీస్తుకి పూర్తిగా నన్ను నేను ఇచ్చివేసుకోవడమే విశ్వాసం. అప్పుడు ఆయన నిన్ను పరిపాలించడం మొదలెడతాడు. అప్పుడు ఆయన నువ్వు తెలుసుకోవడం మొదలెడతావు. అప్పుడు ఆయనకి నువ్వు పగ్గాలు ఇస్తావు. నీ రథాన్ని, నీ జీవన రథసారథి అవుతాడు ఆయన. He will be your life's driver. ఎటు వెళ్ళాలో, ఎప్పుడు వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో, ఎక్కడ బ్రేక్ కొట్టాలో, ఎక్కడ ఎక్సలేటర్ తొక్కాలో ఆయనకి తెలుసు. నీకు తెలియదు. నువ్వు డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే యాక్సిడెంట్లు అవుతాయి. అందుకే దేవుడు కావాలి. నెంబర్ 2, రెండో సూచన, గేజ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు తెలుసుకో. మొదట నీ దేవుణ్ణి వెతుకు, 2 నిన్ను నువ్వు తెలుసుకో. ఇది చాలా ఇంపార్టెంట్. సోక్రటీస్ ఒకసారి అన్నాడు, ఓ మనిషి నిన్ను నువ్వు తెలుసుకో. ఇది చాలా ఇంపార్టెంట్. పౌలు రోమాపత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో ఏమన్నాడంటే, ఒకడు తన్ను తాను ఎంతగా హెచ్చించుకోవాలో అంతే హెచ్చించుకోవాలి అన్నాడు. ప్రతివాడు దేవుడు తనకిచ్చిన సామర్థ్యము కొలది హెచ్చించుకోవాలన్నాడు. అంటే నేను నువ్వు తెలుసుకోవాలి. బైబిల్ చాలా అద్భుతమైన విషయాలు నీ గురించి చెప్తుంది. హూ ఆర్ యు అని అడిగితే బైబిల్ ఏం చెప్తుంది? మీరేం చెప్తారు? మా అమ్మ కొడుకుని, మా నాన్న కుట్టిని అని చెప్తారా? ఏం చెప్తారు? మా అంటే మీ పేరు చెప్తారు. ఎవరు నువ్వు అంటే అర్థం ఏంటంటే నీ సామర్థ్యం ఏంటి, నీ స్వభావ స్వరూపం ఏంటి, నీ సత్తా ఏంటి, లోపల నువ్వెవరు, నువ్వేం చేయగలవు. మీరు ఉద్యోగంకి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏం అడుగుతారు? ఎవరు నువ్వు? అదే క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్. మీ ఫేస్బుక్, వాట్సాప్ మీకు ఏం చెప్తుంది అంటే పక్కింటోడు ఎవరో చెప్తుంది, మీరెవరో చెప్పదు. మీరు గూగుల్లో కొట్టండి హూ యామ్ ఐ అని వస్తుంది ఆన్సర్. గూగుల్ తల్లి కూడా చెప్పదు. నిన్ను నువ్వు తెలుసుకోవడం సెకండ్ ఇంపార్టెంట్ థింగ్.
ఎందుకంటే నీలో ఏముందో నీకు తెలియకపోతే నువ్వేం చేస్తావు తెలుసా? ఎప్పుడు పక్కింటోడే కాపీ కొడతావు. నిన్ను నువ్వు తెలుసుకోకపోతే నువ్వు 24 గంటలు ఏం చేస్తావంటే పక్కింటోడు ఏం చేశాడు, ఎదుటివాడు ఏం చేసింది, నేను అదే చేస్తాను. మీ తల్లిదండ్రులు కూడా అలాగే ఉన్నారు. వాళ్ళ కొలీగ్ వాళ్ళ అమ్మాయి ఏం చేస్తే మిమ్మల్ని అదే చేస్తారు. వాళ్ళ కొలీగ్ వాళ్ళ అమ్మాయి ఎక్కడ జాయిన్ అయితే మిమ్మల్ని కూడా అక్కడ జాయిన్ చేస్తారు. వాళ్ళకి పాపం అంతే తెలుసు. ఏం చేస్తాం? భారతదేశం గొప్పతనం అది. ఇదంతా వెరసి ఎందుకు జరుగుతుందంటే మీరెవరో మీకు తెలియదు. 139 దావీదు కీర్తన మీరు చదివితే మీ గురించి అద్భుతమైన మాటలు ఉన్నాయి. కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, బైబిల్ ఏం చెప్తుందంటే మీరు ఒక విచిత్రం అని చెప్తుంది. ఎవరు మీరు? విచిత్రం. చిత్రానికి విచిత్రానికి ఏంటి తేడా? ఇదేంటి సార్ విచిత్రమైన ప్రశ్నలు వేస్తున్నారన్నారా? చిత్రానికి విచిత్రానికి ఏంటి తేడా? చిత్రం ఎప్పుడు మామూలుగా ఉంటుంది. విచిత్రం అలా మళ్ళీ ఇంకోటి ఉండదు. మీరు చిత్రమా విచిత్రమా? అకార్డింగ్ టు సామ్ 139 యు ఆర్ నాట్ ఎ చిత్రం, యు ఆర్ ఎ విచిత్రం. అంటే నీలాంటి అమ్మాయి నీలాంటి అబ్బాయి ఇంకొకడు భూమి మీద లేడు. భూమి యొక్క అగాధ స్థలంలో నన్ను విచిత్రముగా నిర్మించినాడు. ఉందా మాట? ఉందా మాట? భూమి యొక్క అగాధ స్థలం అంటే తల్లి గర్భం అన్నమాట. బైబిల్ పోయెటిక్ లాంగ్వేజ్ లో తల్లి గర్భంలో ఎలా సృష్టించాడంటే దేవుడు నిన్ను విచిత్రంగా, చిత్రంగా కాదు. యు ఆర్ నాట్ జస్ట్ ఎ సెల్ఫీ, యు ఆర్ an exclusive సెల్ఫీ. నీలాంటి సెల్ఫీ ఇంకోటి లేదు. మీ చేతి ఫింగర్ ప్రింట్స్ చూసుకోండి ఒకసారి. ఇంటికి వెళ్ళినప్పుడు చూసుకోండి, పౌడర్ రాసి పౌడర్ వేసి చూస్తే తెలుస్తుంది మీకు. సింకులు ఉంటాయి, చక్రాలు ఉంటాయి, కొంతమందికి అర్థం కాని కూడా ఉంటాయి. మీ అమ్మకు కూడా రాయండి, సేమ్ ఉంటాయా? నాన్నకి, అక్కకి, తమ్ముడికి నువ్వు అంత విచిత్రం. అప్పుడప్పుడు అమ్మ తింటుంటుంది, అక్క చూడు ఎంత బాగా చదువుకుంటుందో. ఆమె అక్క, ఆమె చిత్రం, నేను ఇంకో చిత్రం. చదువుకుంటే చిత్రం, ఇది చదువుకోని చిత్రం. అంత విచిత్రం మీరు. ఏంటి దీని అర్థము? నీలో ఉన్న సామర్థ్యం నీ పక్కన వాళ్ళలో ఉండదుగాక ఉండదు. కాబట్టి వాడు ఇంజనీర్ అయితే నువ్వు అవ్వకూడదు, నువ్వేంటో నిరూపించాలి. మన సామర్థ్యం తెలుసుకోవాలంటే ఒకటే చిట్కా, నీ దేవుని నువ్వు తెలుసుకున్నప్పుడు నిన్ను నువ్వు తెలుసుకుంటావు. ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్స్ వెన్ యు నో గాడ్. నీ సృష్టికర్తను ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో నీ గొప్పతనం ఏంటో నీకు అర్థమవుతుంది. దావీదుకి ఎందుకు అర్థమైంది ఆయన గొప్పతనము? 139 దావీదు కీర్తనలో అద్భుతంగా ఎలా అర్థమైంది? ఈ మాటలు అనకముందు, తానెంత గొప్పవాడో చెప్పకముందు ముందుటి వచనాలు మీరు వెళ్ళి చూస్తే దేవుడు ఎంత గొప్పవాడో చెప్తాడు ఆయన. దాదాపుగా 12వ వచనం దాకా దేవుడి గురించి మాట్లాడతాడు. 13వ వచనం నుంచి తన గురించి మాట్లాడతాడు. నీకు దేవుడెవరో తెలియకుండా, ఆయన ఔన్నత్యం గొప్పతనం ఏంటో తెలియకుండా నీ గురించి నీకు తెలియదు. నువ్వెంత గొప్పవాడివి గొప్పతనం అంటే నీకోసం దేవుడు దిగొచ్చి ప్రాణం పెట్టాడు. అంత గొప్పతనం, అంత గొప్పవాడివి. దూతలు పాపం చేశారు, మనకంటే సీనియర్లు వాళ్ళు, సూపర్ సీనియర్లు. పాపంలో వాళ్ళు పాపం చేయగానే తనకి తగిలేసాడు వాళ్ళని దేవుడు. వాళ్ళ కోసం చచ్చిపోలా, దేవదూతగా మారలా. హెబ్రీ గ్రంథకర్త ఏమన్నాడంటే 2వ అధ్యాయంలో, ఆయన దేవదూతల స్వభావం ఎంత మాత్రం ధరించుకోలేదు, కానీ మన స్వభావం ధరించుకున్నాడు. అబ్రహాము సంతాన స్వభావం ధరించుకున్నాడు, మనుషుల స్వభావం ధరించుకున్నాడు. ఎందుకని? మనిషిని రక్షించడానికి. అంటే యు ఆర్ గ్రేటర్ దాన్ ఇన్ వాల్యూ, గ్రేటర్ దాన్ ఏంజెల్స్. నువ్వు దేవదూతల కంటే గొప్పవాడివి, గొప్పదానివి. సిలువ చూడు ఒకసారి, సిలువను చూస్తే నీకు అర్థమవుతుంది దేవుడి ప్రాణం ఎంత విలువైందో. నువ్వు అంత విలువైన దానివి, అంత విలువైన వాడివి. యు ఆర్ ఈక్వల్ టు ద లైఫ్ ఆఫ్ గాడ్, నాట్ లెస్ దాన్ ద లైఫ్ ఆఫ్ గాడ్. మిమ్మల్ని మీరు, ఈ పుస్తకం కరెక్ట్ గా చెప్తుంది మీ గురించి.
మీరు తప్పు చేసినా చెప్తుంది, మీరు రైట్ చేసినా చెప్తుంది. మీ ప్లస్లు చెప్తుంది, మీ మైనస్లు కూడా చెప్తుంది. మూడవ సలహా, గాడ్ యువర్ మైండ్. చాలా పెద్ద ప్రమాదకరమైన విషయం ఏంటంటే మీ మనసే. ఆ మనసుతోటి చాలా చిక్కులు. ఒక వాట్సాప్ చాలు మీ మనసుని నాశనం చేయడానికి. ఒక ఫేస్బుక్ వాల్ మీద ఉన్నటువంటి ఒక విషయం చాలు మీ మనసుని నాశనం చేయడానికి. మీ సెల్ ఫోన్ కి వచ్చే ఒక SMS చాలు మీ మనసుని నాశనం చేయడానికి. మీరు రాత్రి పడుకునే సమయంలో ఒక అన్నోన్ నెంబర్ నుంచి మీకు రెండే రెండు పదాలు హాయ్ డార్లింగ్ అని వచ్చింది అనుకోండి, చాలు మీ జీవితం నాశనమే. కాబట్టి మీరు దేన్ని గాడ్ చేసుకోవాలి? గాడ్ అంటే ఏంటి? కాచుకోవడం. మనసును కాచుకోవాలి. తన మనసుని కాచుకోని వాడు ప్రాకారం లేని పురముతో సమానము అన్నాడు సొలొమోను సామెతల్లో. పాత రోజుల్లో పట్టణాల చుట్టూ ప్రహరీ గోడలు ఉండేవి, చాలా ఎత్తుగా ఉండేవి. ఇప్పుడు కోట గోడలు చూసారు మీరు? దానిపైన బురుజులు ఉండేవి. ఆ బురుజుల పైన అందరూ ఎప్పుడు కాపలా కాస్తూ ఉండేవాళ్ళు. ఎవరైనా యుద్ధం చేయడానికి వస్తారా మా మీదికని. ఒకవేళ ఆ ప్రాకారం లేకపోతే ఆ పట్టణం పరిస్థితి ఏంటి? ఎవడైనా ఎప్పుడైనా వచ్చి ఆ పట్టణస్తులను దోచుకోవచ్చు, సంపచ్చు, ఈడ్చుకెళ్ళచ్చు, ఏమైనా చేయొచ్చు. మనం ఏమన్నాడంటే ఒకడి మనస్సు అది కంట్రోల్లో లేకపోతే, దాన్ని కాచుకోకపోతే ఆ ప్రాకారం లేని పురముతో అది సమానం. అపవాది ఎప్పుడు దాడి చేద్దామా అని చూస్తూ ఉంటాడు, గర్జించు సింహం వలె తిరుగులాడుచుంటాడని పేతురు రాశాడు. మీరు ఆల్రెడీ గేట్లు తీసేసి ఇటు వాట్సాప్, ఇటు ఫేస్బుక్, ఇటు టీవీ, అటు సీరియల్ అన్ని పెట్టుకొని మీరు కూర్చుంటేవాడు వాడు హాయిగా లోపలికి వస్తాడు. సో మీరేం చేయాలి? మీ మనసుని కాపాడుకోవాలి, కాచుకోవాలి. రోమపత్రిక 12:2 ఏం రాయబడిందంటే మీరు ఈ లోక మర్యాదను అనుసరించి నడుచుకోకూడదు. ఆ తర్వాత ఆయన మనసు గురించి మాట్లాడాడు. మనసును కాచుకుంటే లోకం నుంచి కాచుకున్నట్టు. లోకం ఫస్ట్ దేని నుంచి వస్తుంది? మన జీవితంలోకి ముందు మనసులోకి వస్తుంది. పాపం ఎలా వస్తుంది మన జీవితంలోకి? ముందు మనసులోకి వస్తుంది. ఇంగ్లీష్ లో ఒక మంచి కొటేషన్ ఉంది, సో ఎ థాట్ రీప్ ఎన్ యాక్షన్, సో ఎన్ యాక్షన్ reap a habit, sow a habit, reap a character, sow a character, reap a destiny. ఏది విత్తావో అది కోస్తావు అన్నారు కదా యేసుక్రీస్తు వారు. నువ్వు ఆలోచన విత్తితే క్రియలు కోస్తావు, క్రియలు విత్తితే అలవాట్లు కోస్తావు, అలవాట్లు విత్తితే క్యారెక్టర్ కోస్తావు, క్యారెక్టర్ విత్తితే అదే నీకు గమనిస్తాను చివరికి, అదే కూర్చుంటావు. మీరేం చూస్తున్నారు? మీరేం వింటున్నారు? మీరేం చదువుతున్నారు? ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఎవరు లేనప్పుడు మీరేం వింటున్నారు? ఎవరు మిమ్మల్ని చూడనప్పుడు మీరేం చూస్తున్నారు? నిన్ను పాడు చేసే ఏది కూడా నీ మనసులోకి వెళ్ళకుండా నువ్వు చూసుకోవాలి, నువ్వు ఫిల్టర్ చేసుకోవాలి. చాలా అవసరం. నువ్వు చూసీగా ఉండాలి. నువ్వు ఏం ఆలోచిస్తున్నావో అదే ఆచరణలోకి వస్తుంది. ఆలోచన ఆచరణగా పరిణమిస్తుంది. వాట్ యు థింక్ దట్ యు బికమ్. yes, అందుకని మన థింకింగ్ చాలా ఇంపార్టెంట్. మన థింకింగ్ ని ఏది ప్రభావితం చేస్తుంది? నువ్వు యూట్యూబ్ లో ఏం చూస్తున్నావు? నువ్వు టీవీలో ఏం చూస్తున్నావు? నువ్వు ఫేస్బుక్ లో ఏం చూస్తున్నావు? లేకపోతే నువ్వు వాట్సాప్ లో ఏం చూస్తున్నావు? సోషల్ మీడియాలో నుంచి నీ యొక్క మనసులోకి ఏం వెళ్తోంది? నీ ఫ్రెండ్స్ దగ్గర కూర్చున్నప్పుడు ఏం మాట్లాడుకుంటున్నావు? ఏం కామెంట్లు చేసుకుంటున్నావు? ఇవన్నీ కూడా నీ క్యారెక్టర్ ని షేప్ చేస్తాయి. మనసు ఒకసారి షేప్ అయిపోయింది అనుకోండి, నువ్వు కూడా ఆ షేప్ లోకి వెళ్తావు. పౌలు రోమాపత్రిక 12:2 రాసేటప్పుడు మీరు ఈ లోకం మర్యాదను అనుసరించి నడుచుకోవద్దు అని రాసినప్పుడు గ్రీక్ లో దాని అర్థం ఏంటంటే ఈ లోకము మిమ్మల్ని, మీ మనసు గ్రీక్ లో. మీరు ఎప్పుడు పండగలకి రోడ్డు మీద వెళ్తుంటే దేవుళ్ళ బొమ్మలు అచ్చులు పెట్టేసి ఉంటాయి అక్కడ, చూసారా మీరు ఎప్పుడైనా? దేవుళ్ళ బొమ్మలు ఉంటాయి రోడ్డు మీద, ఊరు బయట, చూసారా ఎప్పుడైనా?
చూడండి వాళ్ళు ఎలా బొమ్మలు చేస్తారు. మట్టి ముద్ద కలిపి ఆ మూసలో పోస్తే ఆ మూసలో ఏ బొమ్మ ఉందో అదే వస్తుంది బయటికి. అచ్చులు అనమాట, వాటిని అచ్చులు అంటారు. ఇప్పుడు మీ మనసుని లోకం మూసలోకి మార్చే అచ్చు ఏంటో తెలుసా? మీ వాట్సాపే, మీ ఫేస్బుకే, మీ సోషల్ మీడియా అకౌంట్సే. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇన్స్టెంట్ గా నువ్వు చెడిపోగలవు. మనసును కాచుకుంటేనే క్యారెక్టర్ బాగుంటుంది. ఫిలిప్పీ పత్రిక 4:8 చదవండి. 6 విషయాలు చెప్పాడు కదా. ఏవి కావాలో లిస్ట్ ఇచ్చాడు అక్కడ. అవి కాకుండా బయటవి మీరు చూడకూడదు, చేయకూడదు, మనసులోకి వెళ్ళకూడదు. అప్పుడే మీ బతుకు బాగుంటుంది. కీర్తనలో ఇంకో సలహా ఉంది. అదేమిటంటే వాక్యాన్ని ధ్యానించాలి. మనసుని ఎప్పుడైతే వాక్యంతో నింపుకుంటారో మీకు చెడు ఎంటర్ అవడానికి అవకాశం ఉండదు. చెడు రాకుండా ఎలా చేయొచ్చు మనసుని? మీరు ఖాళీగా కూర్చున్నారు అనుకోండి, చెడు వచ్చి కూర్చుంటది. An idle man's brain is devil's workshop అన్నారు. an idle man అంటే ఖాళీగా కూర్చున్నాడు అనమాట. వాడి మనసు ఎలా ఉంటుందంటే దయ్యాల కర్మాగారం లాగా ఉంటుంది అనమాట. ఒక ఆయన చాలా అద్భుతంగా దీన్ని ట్రాన్స్లేట్ చేశాడు. సోమరి మనసు సాతాను ఆఫీస్ అని. ఏం చేయకుండా కూర్చున్నాం అనుకో ఏమవుతుంది? ఖాళీ మనసుతో కూర్చుంటే ఖాళీ మనసుతో ఉన్న వాళ్ళని వాడు ఆడుకుంటాడు. మీ మనసును కాచుకోవడం తర్వాత సంగతి, వాడు ఆడుకోవడం మొదలెడతాడు. అందుకని మీరేం చేయాలి? మనసుని వాక్యముతో నింపుకోవాలి, ధ్యానించాలి. మళ్ళీ మళ్ళీ ఆలోచించడమే ధ్యానించడం. వాక్యాన్ని నింపుకొని మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తారో వాళ్ళ మనసుల్లోకి లోకం, పాపం, చెడు రావడం చాలా చాలా కష్టం. You have to guard your mind. 4వ సలహా, గ్రాబ్ యువర్ టైం. గ్రాబ్ అంటే జోరుకోవాలి, చేజికించుకోవాలి, కాలాన్ని పట్టుకోవాలి, దాన్ని వెనక పరిగెట్టాలి. కాలం మన కోసం ఆగదు. టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్ అన్నది ఇంగ్లీష్లో. టైమ్ అండ్ టైడ్. మీరు కాకినాడలో ఉన్నారు కదా, టైడ్ అంటే అల. అల పైకి లేసి ఆ సెల్ఫీ తీసుకుంటాను ఆగంటే ఆగదు, పడిపోద్ది. టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్. ఎవరి కోసం అది వేచి ఉండదు, మనమే దాని వెనక పరిగెట్టాలి. అందుకని ఎఫెసీ పత్రికలో ఏమన్నాడు పౌలు? జ్ఞానం కావాలి నీకు. సమయాన్ని ఎలా వాడాలో నువ్వు తెలుసుకోవాలంటే నీకు జ్ఞానం కావాలి. కింద దేవుని చిత్తం గురించి మాట్లాడతాడు. దేవుడి దగ్గర నుంచి వస్తుంది అది. మళ్ళీ పాయింట్ నెంబర్ 1, గూగుల్ గాడ్. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. టైమ్ ఈజ్ వెరీ వెరీ ప్రెషస్. బెస్ట్ టైం దేనికోసం వాడాలి? బెస్ట్ థింగ్స్కి వాడాలి. అందుకనే మీకు చెప్పింది, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో, మాన్యమైనవో, సత్యమైనవో, బెస్ట్ థింగ్స్ అనమాట. బెస్ట్ థింగ్స్ని చూసి పెట్టుకొని వాటికి మాత్రమే మీరు టైం ఇచ్చారంటే ఇంకా చూసుకోండి భవిష్యత్తులో మీరు ఎలా ఉంటారు. అద్భుతంగా ఉంటుంది మీ జీవితం. దేవుని చిత్తంలోంచి జ్ఞానం వస్తుంది. దేవుని చిత్తం ఈ పుస్తకంలో ఉంటుంది. ఇది లైఫ్స్ గైడ్, జీవితానికే గైడ్. ఇది దేవుడిని మాత్రమే నాకు పరిచయం చేయదు, నన్ను నాకు పరిచయం చేస్తుంది. ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది, కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో నేర్పిస్తుంది. టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు అనుకోవచ్చు, 1 సెకండే కదా. 1 సెకండ్ కూడా ఒక జీవితం అంత విలువైంది. 1 సెకండ్ విలువ తెలియాలంటే ఒక ఆయన ఏమన్నాడంటే, 1 సెకండ్లో యాక్సిడెంట్ మిస్ అవుద్ది, వాడిని అడగని చెప్తారన్నాడు. 1 సెకండ్లో యాక్సిడెంట్ మిస్ అవుద్ది చూడు, వాడిని అడగని చెప్తారన్నాడు. ఇది ఇట్లా వెళ్తాడు, లారీ ఇట్లా వెళ్ళిపోద్ది, ఇది ఇట్లా వెళ్తాడు, కారు ఇట్లా వెళ్ళిపోద్ది. 1 సెకండే. గో ఆఫ్టర్ ఏ గోల్. గోల్ లేదు, అందుకే బ్రతుకు గోల్మాల్ అయిపోయింది. పౌలు అని ఒక ఆయన ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక మీరు చదివితే మళ్ళీ ఆయన ఏమంటాడంటే, గురి యొద్దకే పరిగెడుచున్నాను. ఆయనకి జీవితంలో ఏముంది? గోల్. మన జీవితంలో ఏం లేదు, గోల్ లేదు. యేసుప్రభు గారిని చూడండి, ఆయన 12 ఏళ్ళప్పుడు కదిలించింది వాళ్ళ అమ్మ. ఆయన తప్పిపోయాడు, 3 రోజులకు తెలుసుకున్నారు వాళ్ళు. పాత రోజుల్లో మనలాగా ఓల్వో బస్సులు, కార్లు, సైకిళ్ళు, ఆటోలు ఉండేవి కాదు. క్యారవాన్ అనేవాళ్ళు అనమాట. బండి వెనుక బండి కట్టు అన్నట్టు వాళ్ళు బండ్లు కట్టుకొని ఒక 100 బండ్లో, ఒక 50 బండ్లో, ఒక 25 బండ్లో
ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళేవాళ్ళు దీపాలు పెట్టుకొని దగ్గర, ఎందుకంటే దారిలో దొంగల భయం. ఇలాగా వెళ్తూ ఉంటే ఒక ఊరు నుంచి, ఇప్పుడు యెరూషలేము నుంచి నాజరేతు వెళ్ళాలి. మేబీ ఒక రోజు పడుతుంది, ఒక రాత్రంతా ప్రయాణం ఉంటుంది బండ్ల మీద వెళ్తుంటే. ఈ యేసుక్రీస్తు వారి అందరికీ హార్ట్ ఫేవరెట్ కాబట్టి, ఈయన చిన్నపిల్లాడు, ఇంకా టీనేజ్ కూడా రాలేదు ఈయనకి. అందరి దగ్గర ఎవరో ఒక దగ్గర ఉండుంటాడులే, ఎవరో ముద్దు చేస్తున్నారు, ఎవరి దగ్గర కూర్చున్నాడు, మాటలు చెప్తున్నాడు అనుకున్నారు వాళ్ళు. 3 రోజులైంది వాళ్ళకి తెలిసేటప్పటికి. పరిగెట్టుకుంటూ వచ్చింది ఆవిడ వెనక్కి. ఎక్కడున్నాడని దారంతా వెతుక్కుంటూ వచ్చింది. మళ్ళీ దేవాలయంకి వచ్చింది. ఎక్కడ స్టార్ట్ అయ్యారో అక్కడికి వచ్చింది. అప్పుడు తెలిసింది ఆవిడకి, ఈయన పెద్దలతో కూర్చొని డిబేట్లో ఉన్నాడు. గబగబా వెళ్ళి కాబరాగా అనింది, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను మీ నాన్న ఎంత భయపడిపోయాం. యేసుప్రభు గారు ఏమన్నారు అప్పుడు? 12 ఏళ్ళప్పుడు ఆయన గోల్ గురించి మాట్లాడాడు. ఆయన జీవితంలో ఆయన గోల్ ఏంటో మాట్లాడాడు. ఆయన, నా తండ్రి పని మీద ఉన్నాను, నీకు తెలీదామా? నీకు తెలీదా ఈ విషయం అని అడిగాడు. మళ్ళీ సిలువకి ఎక్కేటప్పుడు, అంటే 33-34 ఏళ్ళప్పుడు, అంటే దాదాపుగా ఇంకొక 28 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన గెత్సెమనీలో ఒక్కడే కూర్చొని తన తండ్రి కళ్ళలోకి చూసి, మీరు యోహాను సువార్త 17వ అధ్యాయం చదివితే, భూమి మీద నువ్వు నాకు అప్పగించిన పని నేను ముగించాను, సంపూర్ణంగా ముగించాను, ఇప్పుడు నువ్వు నన్ను మహింపరచు. చిన్నతనం నుంచి తెలుసా ఆయనకి తన లైఫ్ గోల్ ఏంటో. నీకు తెలుసా నీ లైఫ్ గోల్ ఏంటో? నువ్వు యేసుప్రభు బిడ్డని ఎలా అనాలి? ఇఫ్ యు ఆర్ ఎ డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్, ఇఫ్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, నువ్వు యేసుప్రభు లాగా బతకాలి. నీ గోల్ ఏంటో నీకు తెలిసి ఉండాలి. దేవుడు నిన్ను తల్లి గర్భంలో విచిత్రంగా చేసుంటే, నువ్వు ఒక విచిత్రం, ఒక మ్యాచ్లెస్ అయితే, నీ గోల్ కూడా మ్యాచ్లెస్ గా ఉంటది, పక్కింటోళ్ళలాగా ఉండదు. నా దినములలో ఒకటే నువ్వు కాకమునిపే నీ గ్రంథంలో లిఖితములైన, యూ హ్యావ్ ఎ ప్లాన్ ఫర్ మీ అని అర్థం దానికి. తల్లిదండ్రులు అడగాలి బిడ్డ పుట్టగానే, వాట్ ఈస్ యువర్ ప్లాన్ ఫర్ మై చైల్డ్? ఎందుకంటే మీ బిడ్డ కాదు, బిడ్డలు దేవుడిచ్చే బహుమానం. యు నీడ్ టు ఆస్క్. మీరైనా తల్లిదండ్రులైనా సరే, నా గోల్ ఏంటి? నన్ను ఎందుకు పుట్టించావు? నేనేం సాధించాలి? మై పర్పస్ ఆఫ్ లైఫ్. యేసు ప్రభు లాంటి, పౌలు లాంటి ఆ సెన్స్ ఆఫ్ పర్పస్, ఆ గోల్ వైపు పరిగెట్టేటువంటి ఆ బ్రతుకు చాలా క్వాలిటేటివ్గా ఉంటుంది. మీ గోల్ ఎప్పుడైతే మీకు అర్థమవుతుందో, మీరు పిచ్చి పనులు ఏం చేయరు, మీరు అదే చేస్తారు. ఒక ఒలింపిక్స్ లో రన్నింగ్ రేస్ లో 100 మీటర్స్ డాష్ లో ఒక గోల్డ్ మెడల్ కొట్టాలనుకున్నటువంటి ఆవిడ ఏం చేస్తుంది? 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కదా ఒలింపిక్స్. ఈ 4 ఏళ్ళు ఏం చేస్తుంది? వేరే పని ఏం చేయదు, ఎందుకంటే ఆవిడకి ఒక గోల్ ఉంది. నువ్వు అన్ని పనులు ఎందుకు చేస్తున్నావు? నీ గోల్ లేదు. ఇంగ్లీష్ లో సామెత ఉంది, జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్. ఇది అన్ని ఇంట్లో తలదూరుస్తాడండి, ఒకటి కూడా రాదు. అది అనమాట దాని తెలుగులో అర్థం చెప్పాలంటే. వీడు అన్నింటిలో వేలు పెడతాడు, ఒకటి కూడా రాదు. అలా ఉండకూడదు. దేవుడు నిన్ను పుట్టించినప్పుడు నీ పట్ల ఆయనకి ప్రత్యేకమైన తలంపులు ఉన్నాయి. 139 దావీదు కీర్తనలో దావీదు అంటాడు, నీకు ఉన్న తలంపులు ఎంత ప్రియమైనవి, వాటిని లెక్కిస్తాను అనుకుంటే నేను లెక్కించలేను. దే ఆర్ నాట్ ఓన్లీ గ్రేట్ ఇన్ నెంబర్, బట్ దే ఆర్ ఆల్సో గ్రేట్ ఇన్ క్వాలిటీ. దేవుడు నీ గురించి అద్భుతమైన కలలు కంటున్నాడు, అద్భుతమైన ప్రణాళికలు గీస్తున్నాడు. వన్స్ యు నో హిమ్, యు నో హిస్ ప్లాన్. వన్స్ యు నో హిస్ ప్లాన్, యు నో యువర్ లైఫ్స్ గోల్. వన్స్ యు నో యువర్ లైఫ్స్ గోల్, నీ టైం ఎలాగ సెట్ చేసుకోవాలో, దేనికి ఏది ఇవ్వాలో నీకు అర్థమవుతుంది. క్వాలిటీ వస్తుంది లైఫ్లో. యు నెవర్ వేస్ట్ టైం. దేవుడి కోసం ఏం సాధిస్తావు? నీ కోసం ఏం సాధిస్తావు? దేశం కోసం, ఇతరుల కోసం ఏం సాధిస్తావు? నువ్వు సాధించేది నీకు బ్లెస్సింగ్, ఇతరులకు బ్లెస్సింగ్, దేవుడికి మహిమను ఇవ్వాలి. అది గోల్. రాజైన అగ్రిప్ప ముందు నిలబడ్డాడు పౌలు. ఆయన గోల్ ఏంటో చెప్తున్నాడు. నేను గుర్రం మీద వెళ్తున్నాను, నేను పెట్టుకున్న గోల్ ఒకటి ఉంది. ఎక్కడ క్రైస్తవుడు కనపడిస్తే వాడిని రోడ్డు మీదకి ఎడవాలి, వాడిని అరెస్ట్ చేయాలి, వీలైతే చంపించాలి. ఇదే నా గోల్. అప్పుడు చూశాను యేసుప్రభుని ఒక వెలుగు రూపంలో, గుర్రం మీద నుంచి కింద పడ్డాను. అప్పుడు అడిగాను, నా గోల్ ఏంటి ప్రభువా? నేను ఏమి చెయ్యాలని నువ్వు కోరుతున్నావు? ఇప్పుడు దాకా నా గోల్ నాది, నువ్వు చెప్పు ఇప్పుడు నా గోల్ అని అడిగాను.
అప్పుడు ఆయన చెప్పాడు, ఇది నీ గోలు, వెళ్ళు అన్యులకి నా గురించి చెప్పు. రాజైన అగ్రిప్ప, ఆ గోల్కి ఈ రోజు కూడా నేను అవిధేయుని కాను. ఐ హ్యావ్ ఎ గోల్. ఎలా తెలిసింది? దేవుణ్ణి చూశాడు కాబట్టి, దేవుణ్ణి కలుసుకున్నాడు కాబట్టి, దేవుడితో కనెక్ట్ అయ్యాడు కాబట్టి. జీవితంలో గోల్ ఉంటేనే గోల్మాల్ అవ్వకుండా ఉంటావు. గోల్ ఉండాలంటే దేవుడు కావాలి, గోల్ ఉండాలంటే గాడ్ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.